కేశవ్ గారు మీరు ఒక్కరేనా, మీకు అన్నదమ్ములు ఉన్నారా? మేమిద్దరం అండి, ఒక ఆడపిల్ల నేనండి. మీ అమ్మగారు పని చేస్తారా ఇప్పటికి కూడా? అమ్మగారు ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గర ఉండలేక ఎప్పుడో ఒకసారి 4-5 రోజులకు 10 రోజులు అట్లా. అవునా అమ్మ, మీరు రోజు పనికి వెళ్తారా, ఎప్పుడన్నా వెళ్తారా? ఇక సాధన అయినాడు పోతా మేడం, సాధన అన్నాడు ఇంటికి అంట. బట్ పెళ్ళైనప్పటి నుంచి మీరు పని చేస్తూనే ఉన్నారు. ఇక పని చేయకుంటే వెళ్తుందా? ఉప్పు నెరపకాయకు ఆమె జీతం 2-3 నెలలకు ఒక్కసారి వస్తుంది జీతం. ఇంట్లో సబ్బులో సరుకులో నూనెలో అవో ఇవో వెళ్ళొద్దా? ఎటన్నా మీటింగ్ పోతాను, అటు పోతాను, ఇటు పోతాను. నేను 5 పైసలు 5 రూపాయలు ఇవ్వాలి కదా. మీరు కష్టపడతారు, మీరు సంపాదిస్తారు, మీరు వాళ్ళని చూస్తారనే చెప్పారమ్మా. వాళ్ళు మీ గురించి ఏమి వాళ్ళ తప్పు చెప్పలే. ఇప్పుడు పిల్లలు పెట్టి కరువు పని పోయిన చేతులు ముగ్గులెత్తలే. నా కొడుకు బతకాలి, నా పిల్లలు బతకాలి, నా కోడలు బతకాలి అని నేను చేస్తాను. నా బిడ్డకు కూడా 5 పైసలు ఇవ్వలే. నా పెన్మిడి చచ్చిపోతే 4 లక్షల రూపాయలు వచ్చి ముడ్డ పైసలు ఇవ్వలే. నా వీణతుల బంగారం వేయలే. నా కొడుకు అన్ని వాడుకున్నారు. వాడుకుంటే వాడాలనుకున్నా ఓ మిషన్ తెచ్చి పెట్టుకున్నాడు. మిషని లాస్ వచ్చి మిషన్ అమ్మిండు. ఎందుకమ్మా ఏంటి ఆవిడ చెప్పాలి కదా మీరు ఏం చేశారని ఆవిడకి. ఇప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులకి కొడుకులు చేయాలి అంత, మరి ఆవిడ ఈ వయసులో కూడా మీ అందరికి చేసి పెడుతుంది కదా, మరి ఆవిడ బాగా చెప్పాలి కదా. మేడం మాది పెద్ద ఫ్యామిలీ మేడం. 1992లో ఆమె నాకు పరిచయం ఏర్పడింది మేడం. ఎట్లా ఏర్పడిందంటే, నేను హైదరాబాద్లో నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నా మేడం. నేను ఫోటోగ్రాఫర్ని కూడా. అయితే నా ఆల్బమ్ ఇంటి దగ్గర ఉండే మేడం. మా చిన్నమ్మ కూతురు అని ఒక ఆమె జ్యోతి అని ఆమె నర్స్ ట్రైనింగ్ చేస్తుంది మేడం. ఈమె నర్స్ ట్రైనింగ్లో జాయిన్ అయింది మేడం అక్కడ. అంతకంటే ముందు మేడం ఇవన్నీ లొల్లిలు రావడానికి గల కారణం మేడం, ఇప్పుడు నా భార్య చెడ్డది అని అనిపించుకోవడానికి ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మేడం.